మనం ఏ విధంగా పే చేసినాం అనేది కూడా మనకు ఇక్కడ ఉన్నది. అమౌంట్ ఉన్నది. డేటు ఆ రకంగా అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ అన్నీ చూసినట్టయితే ఈ రకంగా ఉన్నాయి. డేటు తర్వాత దేని మీద ఖర్చు పెట్టినాం. తర్వాత ఈ రకంగా. ఇప్పుడు మనకొక మినీ స్టేట్‌మెంట్ ఉంటే బావుంటది గదా! ఈ రకంగా. యూపీఐ ద్వారా ఎంత పే చేసినాం అంటే గూగుల్ పే అట్లా డెబిట్ కార్డ్ ఎంత, క్యాష్ ఎంత, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఎంత, మొత్తం ఎంత. ఒక 1 మినిట్ లోపల మీరు చేయగలుగుతారా? 60 సెకండ్స్. ఏం లేదు సింపుల్. ఓన్లీ వన్ ఫార్ములా మనకు తెలిసిందే. కానీ దాని ఉపయోగం చూడండి ఎంత మంచిదో. ఇప్పుడు ఈ ఫార్ములాస్ అన్నీ నేను తీసేస్తా. తీసేసి ఇక్కడ సింపుల్‌గా సమిఫ్ అనే ఫార్ములా పెట్టుకుంటా. పెట్టుకొని ఏంటిది ఫస్టు రేంజ్ దేన్ని జేయాలి? సమిఫ్ అంటే మనము డీడీని జేయాలి. అమౌంట్‌ని జేయాలిగా సమ్ రేంజ్ అమౌంటు. పేమెంట్ మోడ్ గదా! మనకు కావాల్సింది ఫస్టు. పేమెంట్ మోడ్. తర్వాత కామా. క్రైటీరియా ఏంది? ఫస్ట్‌ది యూపీఐ. జే2 మనం సెల్ రెఫరెన్స్ ఇద్దాం. జే2 తర్వాత సమ్ రేంజ్ ఏంటిది? అమౌంట్ డి. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా? 9,039 రూపీస్ నేను ఖర్చు పెట్టిన దాని మీద. ఇప్పుడు సింపుల్ మళ్ళీ ఫార్ములా ఎంటర్ చేయకుండా ఈ ఫిల్ హ్యాండిల్‌ను డబుల్ క్లిక్ చేద్దాం. అన్నిటిది ఖర్చు మనకొచ్చేసింది. కానీ ఒకటి అన్నిటిది వాటి ఆటోమేటిక్‌గా కాపీ అయిపోయింది. దేనిదెంత అనేది. ఇక్కడ సమ్ చిన్న సింపుల్ సమ్ ఫార్ములా పెట్టుకుంటే చాలు. సమ్ ఫార్ములా పెట్టుకుంటే చాలు. ఈజ్ ఈక్వల్ టు సమ్. ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు సమ్ము? I2 నుంచి I6 వరకు. I5 వరకు. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఏం చేసినాం? చిన్న తప్పు చేసినామట మనం. ఇక్కడ మనం చేయాల్సింది సెల్ ఈజ్ ఈక్వల్ టు సమ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇవన్నీ మనం సమ్ చేయాలి. ఎంటర్. చూసారా? 27,719 మనము ఖర్చు చేసిన టోటల్ అన్నిటి మీద. దేని మీద ఎంత? ఈ రకంగా మనం మళ్ళా డేటా యాడ్ చేస్తున్న కొద్దీ ఈ అమౌంట్లు చేంజ్ అయిపోతుంటాయి.